మూడు మాటలు చెప్పాలనుకున్నాను. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. ఈ మూడు మాటలు ఏమిటంటే, పోయినసారి మరి స్త్రీలకు ఉండవలసిన లక్షణాల గురించి చెప్పాను, వాళ్ళు ఎలాగ దీవించబడ్డారో. ఈ వారంలో మరి కుటుంబానికి భర్త ఎలాగ ఉండాలి అనే సందర్భాన్ని ఒక మూడు మాటలు మీతో తొందరగా పంచుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కుటుంబానికి భర్త ఎలాగ ఉండాలి అంటే, కుటుంబానికి భర్త ఎలాగ ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబానికి భర్త ఎలాగా ఉండాలి అని మనకు అర్థం చేసుకోవాలంటే, ఒక బస్సులో 20 మంది 30 మంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ 20 మందిని 30 మందిని హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి, ఆంధ్ర నుంచి ఒంగోలుకి డ్రైవరు ఎలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాడో, ఇంటిలో కుటుంబంలో యజమానుడు కూడా అలాంటి, చెప్పండి, అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తే. అవునా కదా? ఒక డ్రైవర్ని నమ్ముకొని మనం బస్సు ఎక్కిపోతాం, మనల్ని అక్కడికి క్షేమంగా తీసుకొని వెళ్తాడని. అలాగే కుటుంబ నాయకుడు ఎలాంటి వాడు అంటే, డ్రైవర్ లాంటి వాడు. ఏమాత్రం అతడు కన్ను కొరికినా, ఏమాత్రం అతడు అటు ఇటు చూసినా, అతని యొక్క చేతిలో వెనక కూర్చున్న 20-30 మంది ప్రాణాలు అతని చేతిలోనే ఉన్నాయి కదా. మనం చూసాము ఆ మధ్యలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్టు ట్రావెల్స్, అతడు చేసినట్టు పొరపాటు వల్ల అతడు తప్పించబడ్డాడు. కానీ అతన్ని నమ్ముకొని ఉన్న ఆ బస్సు ప్రయాణంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చనిపోయారు. కారణం ఏమిటి? ఎవరు దీనికి గల కారణం? దీనికి కారణం ఎవరంటే డ్రైవరే కారణం. అలాగే ఇంటి యజమానుడు అనబడినటి వాడు, కుటుంబానికి యజమానుడిగా ఉన్నంటి వాడు ఏమాత్రము కూడా అటుగానే ఇటుగానే వేస్తే ఆ కుటుంబం కూడా ఏమైపోతుందంటే పతనము చెందే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వాడు డ్రైవర్ లాంటి వాడు అని చెప్పాను. ఇంకా చెప్పాలంటే పురుషుడు ఓడకి చుక్కాని లాంటి వాడు. పురుషుడు ఓడకి ఎలాంటి వాడు? చుక్కాని లాంటి వాడు. అంటే డ్రైవరే. ఆ చుక్కాని అనేది లేకపోతే ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఏమైపోతారు? సముద్రంలో, నడి సముద్రంలో ఏమైపోతాడు? అది తిరగబడిపోయిందంటే అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా చనిపోయే అవకాశము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే పురుషుడు ఎలాంటి వాడు ఇంటికి అంటే, ఎన్నెముక లాంటి వాడు. ఏమైనా? హల్లెలూయా. పురుషుడు ఎలాంటి వాడు? ఎముక లాంటి వాడు. ఇప్పుడు నేను నిలబడ్డాను ఇక్కడ, నా ఎన్నెముక అనేది కరెక్ట్ లేకపోతే నేను సతికిల పడిపోతాను, నిలబడలేను, అవకాశం లేదు. కాబట్టి ఈ పురుషుడు ఎలా ఉండాలి అంటే చుక్కాని లాంటి వాడిగా ఉండాలి. ఈ పురుషుడు ఎలాంటి వాడిగా ఉండాలంటే బస్సును నడిపించే డ్రైవర్గా ఉండాలి. ఈ పురుషుడు ఎలాగా ఉండాలి అంటే, ఈ నాయకుడు ఎలాగా ఉండాలంటే ఎన్నెముక లాంటి వాడిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఎన్నెముకలాగా ఉంటామో ఈ శరీరము, ఈ బాడీ మొత్తం దాని మీద నిలబడినట్లుగా కుటుంబ యజమానుడు అనబడినటువంటి వాడు కరెక్ట్ వేలో నడుస్తూ ఉంటే కుటుంబం మొత్తం కూడా ఆ మనిషికి సరెండర్ అయిపోతుంది. ఏమైనా? హల్లెలూయా. కుటుంబం మొత్తము సరెండర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక తాగుబోతు కుటుంబం ఉన్నది అనుకోండి, సపోజ్గా. ఆ తాగుబోతు కుటుంబానికి యాల్బీ ఏమైనా ఉంటుందా? భార్య ఏమైనా లెక్క చేస్తుందా? పిల్లలు ఏమైనా లెక్క చేస్తారా? బంధువులు ఏమైనా లెక్క చేస్తారా? తోడబుట్టినటువంటి వాళ్ళు ఏమైనా లెక్క చేస్తారా? చెయ్యరు. కారణం ఏమిటి? వాడు అదుపు తప్పిపోయాడు. ఇంకా కొన్నిసార్లు మనం చూసినట్టయితే ప్రయాణంలో రోడ్డు దిగి అవతల పోయి పడి ఉంటాయి బండ్లు. రోడ్డు దిగిపోయి అవతల పడి ఉంటాయి. కారణం ఏమిటి అంటే అదుపు తప్పిపోయింది బండి. ఏమైందంటే బ్రేక్ ఫెయిల్ అయింది. ఏమైందంటే అదుపు తప్పింది అని చెప్తామా. కుటుంబంలో ఎప్పుడైతే యజమానుడిగా ఉన్నవాడు అదుపు తప్పేస్తాడో కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఇంట్లో యజమానుడు పక్కకు పోతే ఆ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళకి కొరతగా ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నట్టు వారిని ఏరే భావాలతో మాట్లాడుతూ ఉంటారు. లెక్క ఉండదు ఆ కుటుంబం అంటే. కాబట్టి
కుటుంబం యజమానుడు ఎలాగా ఉండాలంటే, ఒక కుటుంబం యజమానుడు డ్రైవర్ లాగా కనిపించాలి. ఈవిడు అలాగా కమ్యూనికేషన్ కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ప్రేమించబడుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది. అందుకే ఇక్కడ కొద్దిమంది ఉన్నప్పుడు కానీ భర్తలైనటువంటి వాళ్ళు కానీ, భర్తలుగా అన్న, పురుషులు అన్న, అలాగే స్త్రీలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఏమిటంటే, భర్తలు ఎలాగా ఉండాలి కుటుంబానికి అని వాక్యం చెబుతుందంటే, ప్రేమించే భర్తగా ఉండాలి. ఎవరిని? రోడ్డు మీద పోయాను కాదండి, రోడ్డు మీద పోయాను కాదు, తన్ని తాలింపు పెడతారు వాళ్ళు, తెలిస్తే తన్ని ఏం చేస్తారు, తాలింపు పెడతారు కదా. అయితే భార్యని ప్రేమించేవాడిగా ఉండాలి భర్త, కుటుంబాన్ని ప్రేమించేవాడిగా ఉండాలి భర్త, పిల్లలను ప్రేమించేవాడిగా ఉండాలి భర్త, ఇది నాది అని చెప్పుకునే విధంగా ఉండాలి భర్త. ఎప్పుడైతే ఈ వేలో, ఈ రైట్ వేలో ఆ పురుషుడు పోతాడో, ఆ కుటుంబం చిన్న పరలోకం. చెప్పకూడదు గట్టిగా, హల్లెలూయా. ఆ కుటుంబమే పరలోకము. పరలోకం ఎక్కడో లేదండి. ఎక్కడుంది పరలోకము? మన మధ్యలోనే ఉన్నది. నువ్వు హ్యాపీగా సంతోషంగా నవ్వుకుంటావు అనుకో, అదే పరలోకం. ఇంకెంతకంటే పరలోకం ఏముండదు. సమాధానంగా, కల్మషం లేకుండా, మనసుకి మాట్లాడుకుంటా, ఒకరికొకరు జవాబు చెప్పుకుంటా, ఒకరికొకరు సంతోషమైన మాటలు మాట్లాడుకుంటా, కుటుంబాన్ని జాయిగా ముందుకు నడిపించుకుంటూ పోతుంటే అదే పరలోకం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రేమించే భర్తగా నువ్వు ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. ఎఫెసీ 5:25 వచనంలో ప్రభు వారి తెలియబడుతున్నట్టు మాట. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? పురుషులారా మీరు రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించండి అని అనలేదు, కానీ పురుషులారా నీ భార్యలను, నీ తోటి పనివారిని, నీ తోటి శరీరాన్ని నువ్వు ప్రేమించు అంటున్నది ఇక్కడ వాక్యం. బట్ ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, వాక్య ప్రకారంగా నడవకపోతే నువ్వెంత చెప్పినా ఉపయోగం లేదు. నీకు ఎంత చెప్పినా ఉపయోగం లేదు. వాక్యం నీకు ఇంపార్టెంట్. వాక్యము నీకు బలము, వాక్యము నీకు శక్తినిస్తుంది, వాక్యము నిన్ను ఆలోచనలకు నడిపిస్తుంది, వాక్యము నిన్ను ప్రేమించేటట్టుకు తీసుకొస్తుంది, వాక్యము నిన్ను అపార్థం లేక పోనివ్వకుండా చేస్తుంది, వాక్యము నిన్ను గొప్ప శక్తిగా మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ పురుషులారా మీ భార్యలను మీరు ఏం చేయాలి? ప్రేమించండి అంటున్నాడు. అందుకే ఉదాహరణకు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు రెబెకాని ఎలాగ ప్రేమించాడంటే, ఎంతో అద్భుతంగా ప్రేమించాడట, ఎంతో గాఢంగా ప్రేమించాడట. హల్లెలూయా. పోనీ ఇస్సాకులది ఏమన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు, పెళ్లి చేసుకుని ప్రేమించుకునే వాళ్ళు. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బాగా వినాలి. ఎలాంటి వాళ్ళు? ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కాదు వాళ్ళు. ఎలాంటి జంట అని చెప్తుంది వాక్యం అంటే, పెళ్లి చేసుకొని ప్రేమించుకున్నట్టు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్తాం ఉదాహరణకి, మా మ్యారేజ్ పెద్దలు నిశ్చయించిన పెళ్ళే. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నా పెళ్లి కాక తల్లికి సపోజ్గా నేను నా భార్య ఇద్దరమే మంచి డ్రెస్ వేసుకొని జనాల ముందు చట్టా పట్ట వేసుకొని ఇద్దరం తిరుగుతామన్నాం అనుకో. సపోజ్కి తిరుగుతున్నాం అనుకుందాం మాట. అది వాళ్ళ అన్నకి తెలిసింది అనుకోండి, ఏమైంది? వాళ్ళ నాన్నకి తెలిసింది అనుకోండి, ఏమైంది? చెప్పండి, ఏమైంది? చెప్పండి అమ్మా, ఏమైంది? తల్లి తాలింపు పెడతారా లేదా? అదే పెళ్లి చేసుకొని ప్రేమించుకొని మేమిద్దరం తిరుగుతాం ఉన్నాం అనుకో, మా మామ అని అంటాడా? మా బామ అర్థం అంటాడా? నువ్వు అనరు. కారణం ఏమిటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు రా బాయ్ అంటారు. అవునా కదా? అందుకే ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్తుంది, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించమంటున్నాడు. అందుకే ఇస్సాకు గారు గాఢంగా ప్రేమించాడట.
ఇస్సాకు గారు గాఢంగా ప్రేమించుకునేటట్టుగా చేశారంట. అంతేగాని భార్యని హింసించే భర్తగా అతడు లేడట. భార్యని హింసించే భర్త ఒక మాటలో మనం చెప్పాలంటే వాడు సమాధుల్లో ఉండేవాడు అనే భావం. మీకు తెలుసు కదా, సమాధుల్లో ఒకడున్నాడు. వాడు ఊర్లో ఉండరా అని చెప్తే వాడు ఊర్లో ఉండటం ఇష్టపడాడు. ఊర్లోనే ఉండమని వాడు కట్టేశారు, తాళ్ళు పెట్టి కట్టేశారు, ఇనప సంఖ్యలు పెట్టి కట్టేశారు. ఎన్ని కట్టేసిన వాడు తుత్తు నీళ్ళుగా తెంపుకొని వాడు పోయి సమాధిలో ఉంటున్నాడు. సరే సమాధిలో ఉంటే ఉన్నలే పోనీలే అని మనం అనుకుంటే వాడు అలాగే లేడు. తెంపుకున్న తర్వాత రాయి తీసుకొని వాడే గాయపరుచుకునేవాడు. రాయి తీసుకొని వాడే గాయపరుచుకొని వాడి రక్తం వాడే తాగేవాడు. అంటే పురుషుడిలో సగభాగము తన భార్య. నన్ను నేను గాయపరుచుకున్నట్టే, నా భార్యను నేనేమన్నా అన్నప్పుడు నన్ను నేను కూడా అనుకున్నట్టే, నా భార్య నేను కొట్టినప్పుడు నన్ను కూడా నేను కొట్టినట్టే, నా భార్య నేను తిట్టినప్పుడు నన్ను కూడా నేను తిట్టుకున్నట్టే. ఇప్పుడు సపోజ్గా నాకు మంచం వేస్తారు, ఇంటి దగ్గర పండుకోమని చెప్తారు, దోమలు ఉన్నాయి, మీ ఇంటికి వచ్చాను అనుకోండి, దోమలు ఉన్నాయి, మంచం వేసి పండుకున్నాను ఇక్కడ అంటారు, దోమలు ఉన్నాయి, మీరేం చేస్తారు? నాకు వీలైతే ఫ్యాన్ అన్న పెడతారు, లేకపోతే ఇంకొకటి ఉంది కదా మనకు సెక్యూరిటీ, దోమదారు అని అంటారు. ఎత్తరే ఇరా. అప్పుడు నేను దోమదారు వేసారులే కదా అని చెప్పేసి బయట పెట్టి పండుకున్నాను అనుకో, దోమలు ఏం చేస్తాయి? రక్తం తాగుతాయి. అబ్బో నన్ను రక్తం తాగుతుంది కదా అని మళ్ళీ నేనేం చేస్తాను? నన్ను దోమ కొట్టకుండా నన్ను నేను ఎలాగ కాపాడుకుంటున్నానో నా భార్యను కూడా నేను అలాగ కాపాడుకున్న వ్యక్తిగా ఉండాలి. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే భార్యను ప్రేమించుడి. ఓ పురుషులారా, మీ భార్యను మీరేం చేయాలి? ప్రేమించండి అని చెప్తూ ఈ మాటను చెబుతున్నాం. మరొక మాట అక్కడ ఎఫెసీ 5:33 చదువుతుంది. ఎఫెసీ 5:33. మెట్టుకు చదువుతాలి మళ్ళీ. మీలో ప్రతి పురుషుడు తన వలనే తనను తాను ఎలాగ ప్రేమించుకుంటాడో అలాగే తన భార్యను కూడా ప్రేమించుకొనవలెనని, చాలు ప్రేమించవలనని చెప్తున్నాడు అక్కడ. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఎలాగ గౌరవించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలాగ కాపాడుకుంటున్నావో, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆమెకు కూడా నువ్వు అలాంటి గౌరవము ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇక్కడ భర్తలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భర్తలుగా ఉన్న ప్రతి వారు ప్రేమ తత్వము కానీ వాళ్ళు కనబడకపోతే కుటుంబంలో ఏమైపోతుంది? గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఉంటాయేమండవా? ఇప్పుడు భర్త అనబడినటి వాడు తన భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నప్పుడు తన భార్య తన ప్రేమను పొందుకోలేనంత వరకు దానికోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీకు ఆటంకంగా కలగకుండా నీ కుటుంబంలో ఉండాలి అంటే ఓ పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించండి. కొత్త చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీకు ఆటంకం రాకుండా ఉండాలి అంటే, నీకు ఆటంకం రాకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆమెని ప్రేమించాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్ద గొప్ప విషయం ఏమిటండి? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటే ఇంకా అద్భుతమైన విషయం కదా. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? చాలా మంది నేను వృధాగా వీడు పైన రూపాన్ని చూచాను, వీడు మోసగాడు అని అనుకుంటుంది. ఎప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంకెటు పోలేదుగా, ఇంకెటు పోయే అవకాశం ఉంది. వాడు తాగుబోతుడైనా, వాడు ఎదవైనా, ఇంకొకడైనా కనిపెట్టుకోని ఉంటుంది. నీతి కలిగిన తల్లి అయితే ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ కాదనుకో, తర్వాత ఏమైతే అసిపో నువ్వు కాకపోతే చెప్పండి నీతో ఏడన్నర రోజు దెబ్బలు పడేది. కారణం ఏమిటంటే వాడి దగ్గర దొరకాల్సిన ప్రేమ ఏమికి దొరకలేదు. అందుకే ఈరోజు కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి గల కారణం ఏమిటంటే
ప్రేమ తత్వము, వీరిద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ సరిగా లేనందువల్ల. ఎప్పుడైతే వీరి మధ్యలో ఆ ప్రేమ తత్వము కమ్యూనికేషన్ సరిగా లేదో అప్పుడు ఏమైపోద్ది అంటే వీళ్ళిద్దరి మధ్యలో భేదాలు అగపడతా ఉంటాయి. ఇంకా భేదాలు అగపడతా ఉంటాయి. ఈ భేదాలు ఎక్కడి దాకా పోతాయి అంటే పిల్లల మీద చూపించేంత దగ్గరికి పోతాయి. పిల్లల మీద చూపించేంత వరకు పోతాయి. ఇదిగో దీని బుద్ధి అంతా ఆయన బుద్ధి దీంది, ఆయన బుద్ధి దీంది, ఇది కూడా అట్టాడదేనబ్బా అని ఆ నాన్నలేక ఈ అమ్మాయి పిల్లని అంటాం, కొడుకునో కూతురునో, చెడు బుద్ధి అని వంక పెట్టుకొని. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్యలో అతకబడే ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో లేదు కాబట్టి. అందుకే ప్రభు వారు ఎవరంగా ఈ మాటను చెబుతూ మీరు ఎఫెసీ సంఘానికి చెబుతున్నారు, ఓ ఎఫెసీ సంఘములో ఉన్న పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించే భర్తలుగా ఉండండి. అప్పుడు వాళ్ళు మీకు ఆటంకం రారు. ఇంకెందుకు వస్తారు? కొత్త ఆటంకం ఇంకొచ్చేది లేదు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు భార్య అన్నానుకో, ఈ మనిషికి వచ్చిందాక తప్పనే. అదే ఫోన్ చేసినప్పుడు హలో చెప్పు ఎక్కడ ఉన్నావు? పని దగ్గర ఉన్నాను, నేను ఒక అరగంట ఆగినాక ఫోన్ చేస్తా, అరగంట ఆగినాక వస్తాను అని నువ్వు ప్రేమతో చెప్పినావు అని పెట్టుకోను. అవునా కదా? అదే ఒకవేళ నువ్వు విసిగించుకుంటే, అదే నువ్వు అంటే అనగొన్న మాట అంటే ఏమైంది? అప్పుడు వద్దవుగా సందగాడ వద్దవుగా. అప్పుడు ధనియాల కారం పెడతా. ఇంకేం కారం చెప్పండి? ఇంకేం కారాలు ఉంటాయమ్మా? తెల్లబయలు కారం ఉంటుందా? ఈ కారం పెడతాడు. ఇక రంపటి కొంపటే ఇక సందగాడ. నేను చేస్తే నువ్వు ఎందుకు లేపలేదు? నేను మాట్లాడితే ఒక్క మాట నాతో మాట్లాడేదానికి నీకు తేరగలేదా అన్నదనుకో, ఆల్రెడీ ఈ మనిషి ఆడు ఇసుకుపడే వస్తాడు కదా. అందుకని భర్తలారా మీరు ఏం చేయాలంటే మీ భర్తల్ని, మీ భార్యను మీరు ప్రేమించాలి. రెండవది నిన్ను ప్రేమించుకున్నట్లుగా. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, నా శరీరాన్ని దోమ కుడితే నాకు ఎంత బాధగా ఉంటుందో, ఆ శరీరాన్ని నన్ను దోమ కొట్టకుండా నేను కాపాడుకుంటాను, అలాగే నా కుటుంబాన్ని నేను ఏం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దీన్ని నేను కాపాడుకుంటానో, నేను బయటికి పోతే ఎంత దూరం పోయినా కూడా నేను గెలిచేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను కుటుంబంలో భార్య ఒక్కదానికే నేను సమాధానం చెప్పుకోలేకపోతే బయట కూడా నేనేమి చెప్పలేను, గెలిచి రాలేను కదా. అందుకే చెప్పేసి ఇంకొకటి చదువు, 5:21 చదువమ్మా. క్రీస్తునందు భయముతో ఒకరు ఏం చేయాలంట? లోబడి ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం కొరకు ఏం చేశాడు? సంఘం కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? సంఘం మన కొరకు ఏం చేశాడు? ఆయన చెప్పండి, ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు కదమ్మా. పెట్టాడా లేదా? మన కొరకు ప్రాణం పెట్టి అంతగా గెలిపించాడు. మరి నీ కోసము తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని వచ్చింది కదా, నువ్వేం పెడుతున్నావు అనేది ప్రశ్న. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు ప్రాణం పెట్టినంతగా నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కోసం నువ్వు ప్రాణం పెట్టి అంతగా నీ కుటుంబం కొరకు ప్రయాసపడే ఒక డ్రైవర్గా, ఒక యజమానుడిగా, ఒక నాయకుడిగా నీ కుటుంబానికి నువ్వు ఉండాలి. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే భర్త. రెండో మాట చెబుతా, టైం లేదు. రెండో మాట ఏమిటంటే భార్యను సన్మానించే భర్తగా ఉండాలి. ఏం చేయాలి? భార్యను ఏం చేయాలి? భార్యను ఏం చేయాలి? మనం సన్మానించే వ్యక్తిగా మనము ఉండాలి. సన్మానించాలి. సన్మానించడం అంటే పొగడాలి. ఆమేన్, హల్లెలూయా. పొగడాలి భార్యని. ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? పొగడాలి. ప్రతిరోజు పొగుడుతూనే ఉండాలి.
చదవండి ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవము అనే కృపా వరములలో మీ భార్యలు నీతో కూడా పాలివారై ఉన్నారు అని ఎరిగి వాళ్ళు ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి అది వాటి అన్నిట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే సన్మానించాలి. సన్మానించడం అంటే నీ భార్యను నువ్వేం చేయాలి? ఎందుకు పొగడాలి అని నేను అంటున్నానంటే, పొద్దున్న లేచిన కానించి, బాగా వినండి, పొద్దున్న లేచిన కానించి మగవాడికి ఒకటే పని ఉంటుంది. ఏమయ్యా సురేష్, అంతేనా? మనకెన్ని పనులు ఉంటాయి? ఉదయాన్నే లేస్తే ఒకటే పని ఉంటుంది. బండి వేసుకుని తుర్రుని వెళ్తాం, అంతే కదా? ఒకటే పని ఉంటుంది. కానీ పొద్దున్నే ఆడపిల్లలు లేస్తే ఏం చేస్తారు? పొద్దున్నే లేవాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పిల్లలకు స్నానం చేయించాలి, పిల్లలకు బట్టలు వేయాలి, వాళ్ళకి స్కూల్కి పంపించాలి, వాళ్ళకి భోజనం పంపించాలి, మళ్ళీ నువ్వు వస్తే నీకోసం ఎదురు చూసి అన్నం వండి పెట్టాలి, ఆ తర్వాత మళ్ళీ నీతో పాటు కలిసి పనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడు. మీ అందరికి వందనాలు అమ్మ. ఏమైనా హల్లెలూయా. మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మాకు ఒకటే గురి ఉంటుంది, అల్లదే ఆ ఒకటే మాకు గురి. కానీ ఇన్నిటిని కడుపులో దాచుకొని, ఇన్నిటిని మనసులో పెట్టుకొని, ఇన్నిటి కోసం ప్రయాసపడుతూ అయినా అలసిపోకుండా తన భర్తతో పాటు కలిసి పనికి వెళ్ళటమా? ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏదో నువ్వు దగ్గ పని నువ్వు వెళ్ళుకు, నేను దగ్గ పని నేను వెళ్తానని పోయి పని చేసుకొని రావడమా జరుగుతుందంటే దీనికి కారణం ఏమిటంటే ఆ బిడ్డని ఖచ్చితంగా సన్మానించాలి. చప్పట్లతో కొట్టండి గట్టిగా, హల్లెలూయా. సన్మానించాలి అంతే. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇలా సన్మానిస్తే, ఇలాగ పొగిడితే ఆ లైఫ్లో ఇక ఆనందం. నువ్వు పంచ పరిమాణాలు తీసుకొచ్చి పెట్టబల్ల ఆ పొగడతలకే, ఆ పొగిడింపు దాని కొరకే ఆమె ఆ జీవితాన్ని పడిపోతుంది. కాబట్టి భార్యని సన్మానించాలి అనే విషయంలో మనం సన్మానించగలిగితే ఆమెకి ఎంతో ఆనందం. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు 150 రూపాయల చీర, నా సైజు చూడండి, 150 రూపాయల చీర ఎక్కువ ఖర్చు పెట్టవద్దు. 150 రూపాయల చీరే తీసుకొచ్చి నీ భార్యకి ఇచ్చి, ఇది కట్టుకు సూపర్గా ఉంటావు నువ్వు అన్నాను. 1-2 సంవత్సరాలు దాన్నే కట్టుకొని నీ ముందు తిరగకపోతే నన్ను అడగండి అన్నమాట. 2 సంవత్సరాలు అదే కట్టుకొని, నా మా ఆయన ఇది నచ్చి తెచ్చిండు అని నీ ముందే అది ఉతికి నీ ముందు కట్టుకోకపోతే నన్ను అడగండి అన్నమాట. కారణం ఏమిటో తెలుసా? నువ్వేం చేసావు? అబ్బా సన్మానించే పొగిడేవా ఆమె. ఎప్పుడు తీసుకొచ్చి నోడు ఇచ్చిండు అనగానే బ్రహ్మాండం కట్టుకుంటా. ఈ లాజిక్ కొంతమంది మగవాళ్ళకి తెలియక, కొంతమందికి తెలియక ఏదేదో అంటారు. అందుకు కోపడద్దు. అందుకే కొన్నిసార్లు ఆడవాళ్ళు అన్నం వండారనుకో, ఉప్మా అయిపోయింది, కూర శారీ అయిపోయింది. అప్పుడేమైంది? తీసుకొచ్చి కంచం ముందు పెట్టారనుకో, అప్పుడే తెలివి గల భర్త ఏం చేస్తాడంటే అప్పుడే ఆ రోజే ఒక ముద్ద ఎక్కువ తినాలి. భలే చేసేవమ్మాయి, బాగుంది, మా అమ్మ కూడా ఎప్పుడు చేసి పెట్టలేదు అనాలి నువ్వు. ఎందుకంటే మన అమ్మ అట్లా చేయదు కాబట్టి. ఆ మాట మాత్రం ఆమె అనొద్దు, లేకపోతే కథ మారిపోద్ది దేవారం. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువ తినాలి మనం. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువ తిన్నప్పుడు మనకి హ్యాపీ, సన్మానించడం అనేది హ్యాపీ, సంతోషం అనేది కలుగుతుంది. ఇప్పుడు వారం 10 రోజులు, ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు ఎక్కడ పోతానా, నేను ఇంటికి పోతా కదా. పోయినప్పుడు బ్యాగ్ మొత్తం పక్కకు పెట్టేసి స్నానం పానం చేసుకొని అంత తినడమో లేకపోతే మళ్ళీ వచ్చి నాకు తిందామనో నేనేం చేస్తాను, ప్రార్థన గదిలోకి వెళ్తాను. ఆడ పైన నాకు ఒక చిన్న రూమ్ లాగా ఉంటే ఆడికి వెళ్తాను, ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తాను.
పోయి ప్రార్థన చేసుకోవడానికి అక్కడ పోయి కూర్చుంటా. ఆమె ముందే నేను వెళ్తా, నేను పైకి వెళ్తా. పైకి వెళ్ళిన సంగతి ఆమెకి తెలుసు. అయితే ఏమేం చేసింది, 2 రోజులు 3 రోజుల నుంచి రాలేదు కదా, ఏదో ఒకటి ఈ మనిషికి చేసి పెట్టాలి కదా అని చెప్పేసి పాపం మెట్లెక్కల్లా వచ్చింది పైకి. నేను కూర్చొని ఉంటా కింద, అది పైకి ఉంటుంది. పాపం ఇలా వంగల్లా వచ్చి ఇదిగో టీ కానీ మధ్య కానీ ఏమన్నా ఏమంటావా అని అడిగింది. అడగనే నేను ఎటు చూస్తా అంట. ఎందుకు? ప్రార్థన కాదు, నాకు డిస్టర్బ్ ఉండకూడదని. అప్పుడు ఆమె అర్థం చేసుకొని, ఓహో బంగాళాఖాతంలో వాయుగుణం ముట్టింది, కొద్దిసేపు ఈ పరిసర ప్రాంతాలకు మనం రాకూడదు, తీవ్రమైన ఇబ్బందులు జరిగేటట్టుకుందని ఆమె కిందకి పోతే ఇంకా వాళ్ళకదు ఒక గంట సేపు. అప్పుడు నేను మళ్ళీ పోతా కిందకి. అడిగిపోయి నేను ప్రార్థనలో ఉన్నాను, అర్థం చేసుకోవాలి కదా నువ్వు అని నేను అంటా అని గమ్మున ఉంటుంది, మేలుకొని ఉంటుంది. ఇంక కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఆడపిల్లలు పొయ్యి మీద ఏమన్నా పెడతారు, అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పట్టుకుపోయి ఆ బాగా గాలి దాన్ని గబకని పట్టుకుంటారు, చేయగలిగింది. అబ్బా వాళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. లోపల ఇంట్లోకి బయటకు వచ్చేటప్పుడు ఎదురు రాయో కడప కట్టం మోకాలు చెప్పో ఏడు తగిలి అనుకో, అబ్బ ప్రాణం పోద్ది. అదే టైంలో భర్త తెలియకుండా వచ్చి ఏమాయ్ కాఫీ పెట్టిస్తావా కొంచెం అని అన్నాడు అనుకో, మాట కాఫీ పెట్టిస్తావా అన్నాడు అనుకో, అప్పుడు ఈ సైడ్ ఏమో వాయుగుండం ముట్టేది, ఆ సైడ్ కూడా వాయుగుండం ముట్టింది. ఆ సందర్భాలు ఏమండి ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒకరిని ఒకరు సన్మానించుకునే వారిగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. మనం ఏం చేయాలి, ఒకరికొకరిని సన్మానించుకునే వారిగా. ఎప్పుడైతే ఆమెను నువ్వు పొగుడుతావో అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు వెళ్ళవలసిన ప్రాంతం ఏదైతే ఉందో, నువ్వు వెళ్ళవలసిన పని ఏదైతే ఉన్నదో ఆ పనికి, ఆ ప్రాంతానికి నీకు అభ్యంతరము కలగనివ్వకుండా ఆమెనికి సహకరించింది. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అభ్యంతరం కలుగుతుందో నీ వల్ల, అభ్యంతరం కలిగిన మరుక్షణం కథ వ్యవహారం మారిపోయింది. కాబట్టి దయచేసి భర్తలారా, నీ భార్యలను మీరేం చేయమంటున్నాడు ఇక్కడ? రెండవది ఏమంటున్నాడు? సన్మానించాలి. అందుకని భార్యకి ఏం చేయాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి భర్తలారా? ఏం చేయాలి భార్యకి? ఏం చేయాలి భార్యకి? రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మరుక్షణం బిస్కెట్ కూడా ఇవ్వాలి. బిస్కెట్ కూడా ఏమన్నా కుక్క బిస్కెట్, పొట్టు బిస్కెట్ వేయదు, మంచి బిస్కెట్ వేయండి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఆమెను గౌరవించాలి, ఆమెకి విలువనివ్వాలి. ఎందుకంటే నీ కోసం ఎంతో కష్టపడుతుంది, నీ పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంది, నీ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది, నిన్ను నమ్ముకొని వచ్చింది, నువ్వే నా సర్వస్వం అని వచ్చింది, నువ్వే నాకు దిక్కని వచ్చేసింది. ఎవరినో నమ్మి రాలా, నిన్నే నమ్మొచ్చింది. నమ్మొచ్చిన నువ్వేం చేయాలంటే భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్యను సన్మానించాలి. భార్యకి ఎప్పుడు నువ్వు ప్రేమ చూపించే వ్యక్తిగా ఉండాలి, భార్యని ఎప్పుడు నువ్వు పొగిడే వ్యక్తిగా ఉండాలి, భార్యని ఎప్పుడు నువ్వు గౌరవించుకునే వ్యక్తిగా ఉండాలి. భార్య నీ పనికి అడ్డం రాకుండా ఉండాలంటే ఆమెకు కావలసిన విధానం ఏదో చెప్పుకొని వెళ్ళే వ్యక్తిగా నువ్వు కనబడాలి. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నీ కుటుంబం చిన్న పరలోకమే. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదపు దీవెనలు మన కుటుంబంలో ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అన్నాను కానీ టైం లేదు, నన్ను చూస్తుంది ఆపు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పల్లవి చరణం